మామూలుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారు దాదాపుగా నిలుచుకుని ఉండే భంగిమలోనే దర్శనమిస్తారు. కానీ ఈ దేవాలయంలో మాత్రం ప్రత్యేకంగా స్వామివారు కూర్చుని అభయహస్తం ఇస్తూ శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తున్నారు. ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో పల్లవరాజైన అపరాజితావర్మ ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఒక రైతు తన భూమిలోని ధాన్యంలో అధిక భాగాన్ని వైకుంఠవాస పెరుమాళకు ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ సంవత్సరం అతనికి సమృద్ధిగా పంట పండింది. కానీ రైతు స్వామివారికి ఇస్తానన్న ధాన్యం ఇవ్వలేదు, మాట తప్పాడు. దాంతో కొండలా పోగు వేసిన వరిధాన్యం అకస్మాత్తుగా రాళ్లగొట్టగా మారిపోయింది. పశ్చాత్తాపడిన ఆ రైతు స్వామివారి పాదాలపై పడి క్షమించమని వేడుకొన్నాడు. ఆ రైతును స్వామివారు క్షమించి తన 2 వేళ్లతో ఓ వరిగింజను తీసుకుని మిగిలినదంతా ఆ రైతుకు ఇచ్చేస్తారు స్వామివారు. అందువలన ఈ ఆలయంలో స్వామివారి ఎడమ చేతిలో ఓ వరిగింజను పట్టుకున్నట్లు దర్శనమిస్తున్నారు స్వామివారు. ఈ ఆలయంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠవాస పెరుమాళుగా నామధేయంతో స్వామివారి భక్తులు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయం తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా తిరుత్తని నుండి 11 కిలోమీటర్ దూరంలో నెమిలి అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. సంతానం లేని దంపతులు ఈ వటపత్ర సాయి కృష్ణుని విగ్రహానికి ఉయ్యాలలో స్వామివారిని ఊపి దంపతులిద్దరూ సంతానం కలిగిన వెంటనే స్వామివారికి మరొక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కృష్ణుని యొక్క నక్షత్రము రోహిణి. ఈ నక్షత్రం రోజున ఈ ఆలయంలో స్వామివారి కాళీయమర్దన కృష్ణునికి విశేషమైన అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఈ ఆలయంలో వివాహం కానివారు, సంతానం లేనివారు రోహిణీ నక్షత్రం రోజున ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి పూజలు నిర్వహించుకున్న వారికి వివాహము, సంతానం జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఏ దేవాలయంలో లేని విధంగా ఈ దేవాలయంలో స్వామివారు కూర్చుని ఉన్న భంగిమలో అభయహస్తంతో దర్శనమిస్తున్నారు. మరొక విశేషం ఏమనగా స్వామివారి చక్రము ప్రయోగ చక్రముగా స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇది ఈ ఆలయంలోని
ప్రత్యేకత.